ఆ వృద్ధులకు పరిచర్య చేసే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. కొంతమంది ఆ సమర్పణలోకి రావాలి, సేవ చేసే మనసు కలిగిన వాళ్ళు. అలాగే ఇప్పుడు మనం వెళ్దామా, స్టార్ట్ చేద్దామా, ప్రారంభిద్దామా? దేవునికి మహిమ. సంతోషిస్తాడా యేసయ్య లేదా? ముసలోళ్ళ వీడియోలు ఉన్నాయి, చూపిస్తాను. కొంతమందిని కన్నవాళ్ళు కొట్టే వీడియోలు బోర్ని ఏడుస్తారు మీరు అవి చూస్తే. మామూలుగా ఉండదు. ఉండలే, నేను చూపిస్తాలే ఒకసారి. ఎందుకు ఇట్లాంటి నిర్ణయాలు చేస్తాను అనే దానికోసం చెప్తున్నాను. నేను స్టార్టింగ్లో చెప్పాను, మనది నిజంగా ఒరిజినల్ విశ్వాసం అయితే, నిజంగా పరిశుద్ధాత్మ లీడ్లోనే మనం ఉంటే ఖచ్చితంగా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రియ చేస్తుంది. దీనుల్ని అభాగ్యుల్ని దాటిపోలేము. ఖచ్చితంగా మనం పరిచర్య చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వెళ్ళి స్టార్ట్ చేసి ముగిద్దాం ఇక. ఓకేనా? రాగలరా? పాపం ఎండ ఉందా? ఏమన్నా టెంట్లు ఉన్నాయా? పెండియాలు ఉన్నాయా? ఫైనల్ బ్లెస్సింగ్ అక్కడేనా? ఆశీర్వాద ప్రార్థన అక్కడే చేద్దాం. ఇక్కడ చేయమంటారా? ఆడ చేద్దామా? అడగనా? చూస్తారా? రండి. లైవ్లో ఉన్నవాళ్ళు, లైవ్ ఉంటుందా? ఇది తీసుకెళ్ళాలా? సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే. చూపినంతలో పరిశుద్ధుల ప్రేమ, వారి తోడ్పాటు, అనేక మంది బిడ్డలు శాలేం రాజానికి మనం ఏదన్నా పంపిస్తే దాన్ని న్యాయం చేస్తాడరా అన్న నమ్మకం పాపం కొంతమందికి. నాకు వాళ్ళు నమ్మి తోడ్పాటు అందించిందంతా కూడా ఇలాగా దేవుని పని కోసం, దీనుల సేవ కోసమే వాడుతూ ఉన్నాను. అందులో భాగంగా ఈ పని కూడా, ఇది నా దృష్టిలో చిన్నది. ఇది నా కంటికి ఆనేది కాదు, మనకు పెద్దది కావాలి ఇంకా. హల్లెలూయా. అయితే మొదటి అడుగుగా వేయాలి కాబట్టి వేస్తున్నాను. రైట్, మనం ఒక వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని కిరణాలు చదువుతాడు పెద్ద ఆయన. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే దేవుడి వాక్యాన్ని మన ఇంటిలో ఫలింపజేయునుగాక. హల్లెలూయా. మంచిది. మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనము. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. చాలు, వాళ్ళని బాధ పెట్టకూడదు. మరి ఏం చేయాలి? వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళకి కావాల్సిన సాయం చెయ్యాలి. ఓకేనా? నీతిమంతుడు దీనులకు దయ చూపిస్తాడు. నీతిమంతుడు ఏం చేస్తాడు? దీనులకు దయ చూపించును. ఆమేన్. ఇప్పుడు ఇది నేను చూపించేది కాదు, తండ్రి సన్నిధి మనందరం కలిసి చేస్తున్న పని. ఈ ఘనత దేవునికి, తర్వాత మీకే. ఎందుకంటే ఇదంతా మీ ప్రయాస కదా. అదే ఉంది. స్తుతి, మహిమ, ఘనత నా తండ్రికి, తర్వాత తండ్రి సన్నిధి పరిచర్యలో బిడ్డలందరికీ ప్రోత్సాహం నా దేవుడిచ్చుగాక. ఆమేన్. రైట్, ఇప్పుడు ఒక ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం.
ముసలోళ్ళ కష్టాలకు ఒక దారి ఇచ్చింది. ఇప్పుడు దేవుడు దారి చూపించాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేక దేవా, నీకు స్తోత్రము. స్తోత్రం. దయగలిగిన మా రాజా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఇదిగో మాకు ఇచ్చినటువంటి పరిచర్యలో ఒక భాగంగా సోషల్ సర్వీస్ కూడా, స్పిరిచువల్ సర్వీస్ అండ్ సోషల్ సర్వీస్, నాయన ఆత్మలను రక్షించుటయే కాక సామాజిక సేవ కూడా చేయాలి మేము. అవునయ్యా. దీనులు, అభాగ్యులు, పిల్లల చేత నెట్టివేయబడిన వారు కొందరైతే, కొంతమంది అసలు ఏ దిక్కు లేకుండా ఉన్నవారు మరికొందరు, ముఖ్యంగా ఏ దిక్కు లేకుండా ఉన్నటువంటి వారి కోసం, నీవే దిక్కని నిన్ను ఆశ్రయించిన వారి కోసం ఏర్పాటు చేసినటువంటి నైనా ఈ ఓల్డేజ్ హోమ్, వృద్ధాశ్రయం దీవెనకరమగును గాక. ఇందలి నైనా సేద తీరేటువంటి వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుంటూ, పరిశుద్ధుల ప్రేమను పొందుతూ, యేసయ్య నీ ప్రేమను పొందుతూ, ఇందులో నా ప్రభు ఆరోగ్యం పొందుతూ, ఆయుష్ పొందుతూ, అయ్యా నా కోసం, పరిచర్య కోసం, మినిస్ట్రీ ద్వారా ఇంకా అనేక ప్రాంతాల్లో జరుగుతున్న సేవ కోసం శాఖోపశాఖలుగా విస్తరిస్తూ అనేక బ్రాంచ్లుగా అవుతున్నటువంటి తండ్రి సన్నిధి సహవాసం కోసం మొర్ర పెట్టేటువంటి ఆత్మ కలిగిన వారై యేసు నామములో వర్ధిల్లుదురుగాక. నీతిమంతులు యెహోవా సన్నిధిని నాటబడిన వారై ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయుదురు, ముసలి మంది ఇంకా వారు చిగురించెదరు అన్న వాగ్దానం నెరవేర్చు. అన్నాయను ప్రవక్త దేవాలయం విడవక 84 ఏండ్ల వయస్సు వరకు నాయన సేవ చేసినట్లుగా వృద్ధులు నా ప్రభువా నీ పాద సన్నిధిలో ఒక భాగంలో వారు కూడా ఉండి, ఓ నీ పాదాల చెంతకు గోజాడి విజ్ఞాపన చేసి మొర్ర పెట్టేటువంటి ఆత్మ గలవారై నీ సేవ చేయడానికి వారికి కూడా కృపనిమ్మని, వారి కొరకు నీవు సిద్ధపరిచినటువంటి ఈ హాల్ అంతటిని బట్టి వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, త్రియేక దేవుని ఏకనామైన యేసు క్రీస్తు నామంలో ఇదిగో ఈ హాల్ ని ఓల్డేజ్ హోమ్ కోసం ప్రతిష్ఠ చేసి ప్రార్థనా పూర్వకంగా ప్రారంభిస్తున్నాము తండ్రి. ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే, ఎడబాయక కాచితివే. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడానా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే, కృపాక్షేమము నా వెంట నిలువగా కనికరము నీదే. నా సరిహద్దులలో నెమ్మది కలుగగ కారణము నీవే, కృపాక్షేమము నా వెంట నిలువగ కనికరము నీదే. సన్నుతించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు.
సన్నుతించెదను ఊపిరున్నంత వరకు విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు నిన్ను చేరేంత వరకు నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా చెల్లిస్తున్నాము తండ్రి ఆమేన్. ఇందు మూలంగా ఈ సందర్భంగా ముసలోళ్ళకి ఒక హెచ్చరిక. ఇప్పుడు ముసలోళ్ళకి ఆగరు ఇళ్లలో, ఏయ్ అబ్బాయి కట్టాడా నేను పోతా నువ్వెంతరా అనొద్దు. ఏ దిక్కు లేని వాళ్ళ కోసం ఇది. నువ్వు ఆల్రెడీ పిల్లల్ని కలిగి ఉన్న వాళ్ళ చేత అనవసరంగా తగాదులు పెట్టుకొని వాళ్ళ మీద అలిగి రావాక అవ్వా తాత పిల్లల్ని త్రోసేసి రావద్దు. ఎవరికి గతి పట్టకూడదని ప్రార్థన చేస్తున్నా. అర్థమైందా? ఎవరికి గతి పట్టకూడదని ప్రార్థన చేస్తున్నా. అందరూ పిల్లలలో పెద్దలు సేద తీరాలని కోరుకుంటున్నా. కానీ కొంతమందికి అసలు పిల్లలు లేక ఏ ఆదరణ లేకుండారు. అలాంటి వాళ్ళకి దేవుని సన్నిధి ఆశ్రయం అవ్వాలి. ఆ పని చేశా కాబట్టి ఇప్పుడు ఇది ఉందని ఇంటికాడ పిల్లలతో తగాదలు పెట్టుకొని పోరా ఏడిచావు నువ్వు లేకపోతే లేడైంది మా శాలేం రాజా ఉన్నాడని రావద్దు. పిల్లలతో పగ చేసుకోవద్దు. ముసలి వాళ్ళకి హెచ్చరిక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చివరి ప్రార్థనతో ముగించుకుందాం. ముసలోళ్ళ ఆశ్రమం చూశారుగా. మర్యాదగా వాళ్ళని పలకరించి పరామర్శించి వాళ్ళని కనిపెట్టండి. ఒట్టి మాటలు కాదు, క్రియలు ఉండాలి. ఇంకా మనం గొప్ప సేవ చేయాలి. ఇంకా వాండి విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు నిన్ను చేరేంత వరకు నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా సదయుడానా యేసయ్యా స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే ఎడబాయక కాచితివే ప్రతి క్షణము నీ వాత్సల్యమును చూపి విడువక ప్రేమించితివే ఎడబాయక కాచితివే నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా నీవే స్తుతిగానము నీవే నా విజయము నీవే నా అతిశయం యేసయ్యా